గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. మామూలుగా ఉండదు. గర్భనిరోధక మాత్రలు అనేది ఏంటంటే సాధారణ గర్భం రాకుండా స్త్రీలు వాడే పిల్స్. వీటిని ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవి తక్కువ క్వాంటిటీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే 2 రకాల హార్మోన్ల సమ్మేళనం ఈ ట్యాబ్లెట్స్. ఇవి వాడడం అనేది వాడితే ఏమవుతుందంటే లేడీస్లో అన్నం విడుదల అవ్వదు. రెండోది గర్భాశయం లోపల అసలు పెన్నం నిలవడానికి వీలు లేకుండా అక్కడ ఎండోమెట్రియం పెద్దగా డెవలప్ అవ్వకుండా తిన్నుగా ఉంటుంది. మూడోది సర్విక్స్ దగ్గర వీరికణాలు లోపలికి వెళ్లకుండా ఆ ద్వారా థిక్గా తయారవుతుంది. ఆ రంగా గర్భం రాకుండా నిరోధిస్తుంది. ఇది వాడడం వల్ల సాధారణంగా ఇవి ఉండవు. ఎవరు వాడకూడదు అనేది సాధారణ ఈ బిళ్ళలు మొదలెట్టాలంటే ముందు డాక్టర్ని అడగాలండి. ఎవరు పట్టుకోవాలి వాడడం కరెక్ట్ కాదు. వాడకూడని వాళ్ళు ఎవరంటే షుగర్కి ఎక్కువగా వాడకూడదనం కాదు, డాక్టర్ సలహా తీసుకుని షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేకపోతే క్యాన్సర్ లాంటి పరిస్థితులు ఫ్యామిలీలో ఉండి వాళ్ళకి ఏమైంది వీళ్ళకి కూడా అలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళు వాటిని వాడతారు. మామూలుగా ఏమీ ఇబ్బందులు ఉండవు. కానీ ఎందుకంటే ఒళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బీపీ ఉన్న కానీ షుగర్ ఉన్నట్టు రక్తనాళాల్లో అవే రక్తనాళాలు డ్యామేజ్ చేస్తాయి. బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, రక్తనాళాలు డ్యామేజ్ చేస్తాయి. ఈ బిళ్ళలు తీసుకుంటే రక్తనాళాల్లో కొద్దిగా థ్రోంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే స్వభావం ఏర్పడడానికి అవకాశం ఉంది. అంచేత ఇలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా డాక్టర్ సలహా మీద ఎవరైనా సరే కాంట్రాసెప్టివ్ ముందు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. అది మాత్రం గుర్తించండి. డాక్టర్ సలహా మీదే వేసుకోవాలి. అంతే ప్రతి వాళ్ళు క్యాన్సర్ వచ్చేస్తుంటారు. క్యాన్సర్ రాదు. గర్భనిరోధక మాత్రమే క్యాన్సర్ చాలా గర్భనిరోధక క్యాన్సర్ వెళ్ళేస్తుంటే క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు. ఒకటి పిల్లలు పుట్టకుండా పోతారు అనుకుంటారు. రెండు రాదు. క్యాన్సర్ ఏం రాదు. క్యాన్సర్ అనేది ఎవరికైనా ఆల్రెడీ ఉంటుంది. ఈ బిళ్ళలు వాడేయడం మొత్తం ఒకటి మాత్రం గుర్తించాల్సింది ఏంటంటే ఈ బిళ్ళలు మొదలెట్టినటువంటి ఒక 3 నెలల వరకు కొంతమందికి కడుపులో వికారం అనిపిస్తుంది, కొంతమంది కడుపు వికారం, కొంతమందికి ఏమో కాస్త నీరు వచ్చినట్లు అనిపిస్తుంది, కొంతమంది కొద్ది నీరు వచ్చినట్లు, కొంతమందికి తలనొప్పి వచ్చినట్లు ఉంటుంది, తలనొప్పి. మరి కొంతమందికి ఆడవాళ్ళకి బ్రెస్ట్ ఉక్షోజాలు బరువు ఎక్కినట్లు అనిపిస్తాయి, కొన్ని నొప్పి అనిపిస్తుంటాయి. ఇవన్నీ 2-3 నెలల్లో లైట్గా ఉండి తగ్గిపోతాయి. కానీ పిలిచి 2-3 సంవత్సరాల దాకా డాక్టర్ సలహా మీద వాడుకోవచ్చు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా వాడచ్చు డాక్టర్ సలహా మీద. ఎవరి మటుకు వాళ్ళు మాత్రం వాడడం కరెక్ట్ కాదు. డాక్టర్ చెప్పే మీద డాక్టర్ చూపించిన వాడడం కరెక్ట్, అది గుర్తించాలి. ఎందుకంటే వాడకూడని పరిస్థితులు ఉన్నాయి, లేదా నష్టం చేసే పరిస్థితులు ఉన్నాయి కనుక ఒబేసిటీ ఉన్నారంటే స్థూలకాయం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, రక్తపోటు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో నష్టం చేసే పరిస్థితి ఉంది కనుక డాక్టర్ సలహా మీద వాడుకోవాల్సింది. డాక్టర్ చూసి ఎవరు వాడని డాక్టర్ డిసైడ్ చేస్తారు. డాక్టర్ చక్కగా చెప్పేస్తారు. అంచేత కానీ ఈ బిళ్ళలు మాత్రం మైగ్రేన్ తలనొప్పిన వాళ్ళు వేసుకుంటే మాత్రం తలనొప్పి ఎక్కువ అవుతుందండి. ఎవరైనా ఆ బిళ్ళలు మైగ్రేన్ వాళ్ళు తలనొప్పి వేసుకోవడం మంచిది కాదు. అంటే అందరూ వేసుకోవచ్చా వేసుకోకూడదనే విషయం మాత్రం మైగ్రేన్ తలనొప్పి మాత్రం ఎక్కువ ఉంది. అది వేసుకోవడంలో మైగ్రేన్ తలనొప్పి కనబడుతుంది. అంటే వాళ్ళు మాత్రం వాడద్దు. తక్కువ మాత్రం సేఫ్గా వాడచ్చు. ఈ బిళ్ళ వేసుకోవడం వల్ల పిల్లలు పుట్టకుండా పోతారని అనుకుంటారు కొంతమంది. అలాంటిది ఏం జరగదు. బిళ్ళలు మానేసేత 2-3 నెలల్లోనే మామూలు కడుపు వచ్చేస్తుంది. మామూలు కడుపు ఎందుకంటే లో క్వాంటిటీ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అండి. ఏం నష్టం చేయవు. అంటే నిరభ్యంతరంగా అందరూ వాడుకోవచ్చు. ఎవరికో కొద్ది మందికే వాడకూడని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు డాక్టర్ ఎట్లా అని చెప్తారు వద్దని. తక్కిన వాళ్ళందరూ చక్కగా సేఫ్గా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వాడుకోవచ్చు.